హలో అండి, నేను మీ మోనిక. వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా అండ్ ఎస్పెషల్లీ మూవీ నైట్స్కి అయితే పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పచ్చు. ఏంటనుకుంటున్నారా? ఫ్రెంచ్ ఫ్రైస్. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మనకు కావాల్సిందల్లా ఆలు. ఈ ఆలుని మనం వెజిటబుల్ షాప్స్కి వెళ్ళి అక్కడ మాకు తక్కువ స్టార్చ్ ఉన్న ఆలు లేదంటే లెస్ స్వీట్నెస్ తక్కువగా ఉన్న ఆలుని ఇమ్మంటే వాళ్ళు ఇస్తారనమాట. ఆ ఆలు మనం అయితే పెద్ద సైజుని తీసుకోవాలి. చిన్న సైజు అయితే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి కరెక్ట్ షేప్లోకి రావన్నమాట. ఇలా పెద్ద సైజుని తీసుకోండి. ఇలా తీసుకొని పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఎడ్జెస్ని కట్ చేసుకుంటున్నాను. మనకి పర్ఫెక్ట్ బయట వచ్చినట్టే ఫ్రెంచ్ ఫ్రైస్ రావడం కోసం ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా ఎడ్జెస్ని తీసిన తర్వాత ఈ ఆలుని మనం ఇలా వెర్టికల్గా నించోబెట్టి 1 ఇంచ్ చొప్పున 3 పీసెస్ కింద నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి పర్ఫెక్ట్ షేప్లోకి వస్తాయి అన్నమాట. ఇవి స్టార్చ్ తక్కువగా ఉన్న ఆలు అయితేనే మనకి పర్ఫెక్ట్గా బయట వచ్చిన ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే ఉంటాయి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్ని కూడా నేను ఇలాగే 1 ఇంచ్ చొప్పున కట్ చేసుకుంటున్నాను. అప్పుడే మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ అనేది వచ్చేసిందో. ఇప్పుడు వీటన్నిటిని వాటర్లో వేసేసుకోండి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మిగిలిన ఆలుని కూడా అలాగే కట్ చేసుకొని వాటర్లో వేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పొటాటో పీసెస్ అన్నిటినీ మనం ఒక 10 నిమిషాల పాటు ఈ వాటర్లోనే డిప్ చేసి ఉంచాలి. అలా ఉంచినట్టయితే ఆ పొటాటో మీద ఉన్న ఎక్సెస్ స్టార్చ్ అనేది పోతుంది. ఇప్పుడు ఇంకో బౌల్లో మనం వాటర్ వేసి అందులో సాల్ట్ అండ్ వెనిగర్ని వేసుకొని వేడెక్కనివ్వండి. వాటర్ వేడెక్కిన తర్వాత ఈ ఆలు పీసెస్ అన్నిటిని అందులో వేసి ఒక 5 to 6 minutes ఉడికించుకోండి. ఆల్మోస్ట్ 90% వరకు ఉడకాలన్నమాట. ఈ స్టేజ్లో మీరు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నట్టయితే మనకి అన్ని పీసెస్ ఈవెన్గా కుక్ అవుతాయి. చూసారు కదా మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. సో ఇవన్నీ కుక్ అయిపోయిన తర్వాత మనం ఒక వైర్ ర్యాక్ మీద ఈ ఆలు పీసెస్ అన్నిటినీ చల్లార్చుకోవాలన్నమాట. వైర్ ర్యాక్ అంటే ఏదో అనుకోకండి, ఎక్కడి నుంచి ఏమీ తీసుకురాని అవసరం. మనందరి ఇళ్లలో ఇలాగా పుల్కా ప్యాన్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా. ఆ పుల్కా ప్యాన్ మీదే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చల్లారి పెట్టేసుకోండి. ఇవి ఒక 10 నిమిషాల వరకు పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఇలా లేదనుకోండి, తడంతా పోయి చక్కగా చల్లారిపోయేలాగా ఒక టవల్ మీద కూడా ఆరబెట్టుకోవచ్చు. ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పీసెస్ అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోండి. అయితే ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి. మీ దగ్గర థర్మోమీటర్ కనుక ఉన్నట్టయితే, మనం జ్వరం చూసుకుంటాం కదా, అది కాదండి, ఆయిల్ థర్మోమీటర్ ఉంటుంది మనకి కుకింగ్లో యూస్ చేస్తూ ఉంటారు. దాంతో మీరు చెక్ చేసుకున్నట్టయితే 200 degrees వరకు ఆయిల్ హీట్ అనేది ఉండాలి. అప్పుడు మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ పర్ఫెక్ట్గా వస్తాయి. వీటిని పూర్తిగా ఫ్రై చేయకుండా 1 minute వరకు ఫ్రై చేసుకొని బయటికి తీసేసుకోండి. మనం దీన్ని మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు. సో ఇలాగా 1 minute మాత్రమే ఫ్రై చేయాలండి, అప్పుడే మనకి కరెక్ట్గా స్ట్రక్చర్ వస్తుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ తీసేసి మనం వైర్ ర్యాక్ మీద పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వైర్ ర్యాక్ మీద పెట్టి పూర్తిగా చల్లారబెట్టుకోండి. ఆ తర్వాత వీటిని మనం ఇక్కడ కావాలనుకుంటే మన ఎయిర్ టైట్ బ్యాగ్లో పెట్టేసుకొని ఫ్రీజ్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే వెంటనే మనం ఫ్రై చేసుకోవచ్చు. పూర్తిగా ఫ్రై అయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఇన్స్టెంట్గా తినాలి అనుకుంటే రెండోసారి ఇలా ఫ్రై చేసుకోండి. మీరు ఇన్స్టెంట్గా తినాలి అనుకుంటున్నా కానీ ఫస్ట్ టైమే ఫ్రై చేయకూడదండి. ఫస్ట్ టైం 1 minute ఫ్రై చేసి పక్కన పెట్టిన తర్వాత రెండోసారి ఫ్రై చేస్తేనే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నేను రెండోసారి కూడా ఫ్రై చేసుకొని సాల్ట్, పెప్పర్ అండ్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్తో సీజనింగ్ చేసుకొని సర్వ్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఎగ్జాక్ట్లీ బయట వచ్చినట్టే వచ్చినాయి అనమాట. మీరు కావాలంటే దీనిపైన పెరి మసాలాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా మరి మన వీడియో ఎలా అనిపించింది? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేయండి.